మన జీవితం అందుకుంటే ఓవరం లోకమంతా ఆనందాలు నిండేలాగా నే చేస్తాను నిన్న నేను కలనులే నేడు నేను నిజములే వీళ్ళందరి కలలన్నీ నిజమయ్యేలా చేస్తాను ఆకాశాన్ని తాకే పక్షినవుతాను చూడండి, మనకు అనవసరమైన వస్తువులన్నీ బయట పారేద్దాం. స్టోర్ రూమ్ను కూడా మనం క్లీన్ గా పెట్టుకోవాలి పిల్లలు. ఏమిటండి అదేమంత బరువని అలా ఆయాసపడిపోతున్నారు? మీరు ఈ మధ్య చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. నోబితా, డోరేమాన్, ఇద్దరు ఇలా రండి, వచ్చి నాకు సహాయం చేయండి. చేస్తాం అలా అరవకండి. హే నోబితా, ఇక ఇది నీకు పనికిరాదు కదూ. ఏంటి ఇన్నర్ ట్యూబా? దీన్ని ఇప్పటికీ యూజ్ చేయొచ్చు అనుకుంటాను. చూసావా డోరేమాన్, ఇందులో ఒక చిన్న పంచర్ కూడా లేదు. ఇంకా విషయం ఏంటంటే దీని లేకుండా నేను స్విమ్ చేయలేను. కానీ చూడటానికి చండాలంగా ఉంది. అలా అంటావా? నాకు సూపర్ పుస్తకం దొరికింది. అదేంటి డాడీ? నోబి వంశ వారసుల కోసం మా ముత్తాత రాసిన పుస్తకం ఇది. ఇన్నాళ్ళకి నాకు దొరికింది. ఏంటి మీ తాతయ్య రాసారా? అంటే అది అంటే నీకు గ్రేట్ గ్రాండ్ ఫాదర్. ఓహో, అయితే ఆ డైరీలో ఏం రాసింది? మా ముత్తాత గారు ఈ పుస్తకాన్ని ఆయన చిన్నప్పుడు రాసినట్టున్నారు. మే 20, 1910 దీని రచయిత నోబికిచి నోబి. ఓ బాగుందే. ఇందులో ఏం రాసిందో ఇప్పుడు నేను మీకు చదివి వినిపిస్తాను. నేటికి సరిగ్గా 76 సంవత్సరాల క్రితం, అంటే త్వరలోనే రాబోతుందన్నమాట. ఈ పుస్తకాన్ని 1910 రాశారు. అంటే అది త్వరలోనే రాబోతోంది నోబితా. ఏంటి 1986? ఆ సంవత్సరం ఆకాశం నుంచి ఓ భయంకరమైనది కింద పడబోతోంది. ఒకవేళ అలా జరిగితే నా వారసులు పెరట్లో ఉన్న రావి చెట్టు కింద తవ్వాలి. అలా చేస్తే వాళ్ళు బ్రతుకుతారు. ఆకాశం నుంచి త్వరలోనే ఏదో పడబోతోందట. ఏంటి, ఆకాశం నుంచి ఏదైనా పడుతుందా? అదేమై ఉంటుందో నాకు అర్థం కావట్లేదే. చూడు, ఆయన ఈ విషయం రాసి ఎన్నో సంవత్సరాలైంది. ఆయన చెప్పిన ఆ చెట్టు కింద ఏముంటుంది? ఒకవేళ సంపద అయి ఉంటుంది. మా ముత్తాత గారు అంత చిన్న వయసులో సంపదేం దాచిపెడతారు నోబితా? అలాంటిదే ఉండదు. మీరు కరెక్ట్ గా చెప్పారండి. ఆయన కోరుకున్నట్టే ఈ పుస్తకాన్ని ఆయన మునిమనుడి చేతిలో పెడుతున్నాను. సరే, ఇక మనం వెళ్ళి మన పనులు మొదలు పెడదాం. పదండి. ఓకే, పదండి. రండి. డోరేమాన్, ఆ పర్సిమోన్ ట్రీ ఎక్కడ ఉంటుంది? అది ఈ చోటే ఉండాలి. మనం ఈ చోట్లో తవ్వుదాం. కానీ నోబితా, మనం ఇది చెయ్యాలా? ఎందుకలా అంటున్నావు? ఎందుకంటే మీ నాన్న తాతయ్య ఇద్దరు యాన్సిస్టర్ చెప్పినట్టు 1986 దాకా తవ్వకుండా ఉన్నారు. అర్థమైంది కదా? కరెక్టే, కానీ బుర్ర పగిలిపోతుంది. అరే రే, అందులో ఏముంటుందబ్బా? నాకు తెలీదు. ఈ బుక్ లో రాస్తున్నట్టు 1986 లో ఏం జరుగుతుంది? అసలు 1910 లో ఏం జరిగింది? నాకు కూడా చాలా క్యూరియస్ గానే ఉంది. 1910 లో ఏం జరిగిందో టైం టీవీలో చూద్దాం. అలాగా, ఏది చూపించు. ఆయన మే 20 దాన్ని పాతి పెట్టారు. అయితే మనం సరిగ్గా వారం ముందు వెళ్ళాలి. 74 ఇయర్స్ క్రితం మన ఏరియా ఇలా ఉందా? అవును నోబితా, ఇదే మన ఇల్లు. అటు చూడు, మన తాతయ్య నోబికిచి. అలా నీళ్ళని చూస్తూ స్టాచ్యూ అయిపోయారేంటి?
యాక్షన్ బట్ నో రియాక్షన్. 1 మినిట్ కంటే నీళ్ళల్లో ఉంటే చాలా కష్టం. ఓ నాయనా, అక్కడే ఉండిపోయేలా ఉన్నారా? ఆయన్ని కాపాడడానికి నేను వెళ్తున్నాను. తొందరపడకు నోబితా. ఆ? క్యూబ్ కొనడానికి నా దగ్గర డబ్బులు లేవు, అందువల్లే నేను ఇలాగ చేస్తున్నాను. నన్ను ఒంటరిగా వదిలేయి. ఏంటి ట్యూబా? ఏదో ప్రాక్టీస్ అని చెప్తూ ఉన్నారే. ఇలా చూడు, ఇంకెప్పుడు ఇలాంటి తిక్క పనులు చేయడానికి ప్రయత్నించుకో. కానీ అమ్మా, నా గురువు ఏం చెప్పారంటే అంటే స్కూల్లోనే ఏదో జరిగింది. సరే, అయితే స్కూల్లో ఏం జరిగిందో చూద్దాం. పిల్లలు జాగ్రత్తగా వినండి. ఓ పెద్ద సమస్య రాబోతోంది. హ్యాలీ తోకచుక్క విషపూరితం కాబోతోంది. అదే జరిగితే చాలా ప్రమాదం. ఇలా జరుగుతుందా? ఏంటి హ్యాలీస్ తోకచుక్క? ఆయన చెప్పే చూస్తూ ఉంటే ఏదో నక్షత్రంలా ఉంది. అది భూమికి సమీపంలో ప్రయాణించేటప్పుడు ఈ భూమి మీద ఉన్న ఆక్సిజన్ అంతా మనకి మిగలకుండా మొత్తం లాగేసుకుంటుందట. ఆక్సిజన్ లాగేసుకుంటుందా? నాయనా, ఇదేంటి? నాకేం అర్థం కావట్లేదు. ఏం జరుగుతుందో చూద్దాం. చూద్దాం. ఇవాళ క్లాసులో మాస్టర్ గారు చెప్పిందంతా నిజమే. మనం చావబోతున్నాం. కాదు, ఆ సమయంలో మనం ఒక 5 మినిట్స్ మన ఊపిరిని ఆపామంటే ఈజీగా బతికేస్తాం. అర్థమైందా? 5 నిమిషాల. నేను 1 మినిట్ కూడా ఊపిరి పీల్చకుండా ఉండలేను. నేను 1.5 మినిటే ఆపగలను. మరి నేను నువ్వు 30 సెకండ్స్ కూడా ఆపలేవు నోబితా. ఏ పిల్లలు, ఇంటికి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నారు? వెళ్ళండి. ఆల్రెడీ మేము బయలుదేరాం. సరే, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. ఓకే. ఆయన స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ కదా. నేను పెద్దయ్యాక ఒక పోలీస్ ఆఫీసర్ అవుతాను, చూస్తూ ఉండు. ఒక ఐడియా. ఆ హైలీ వచ్చేటప్పుడు మనం ఊపిరి అలా బిగబెట్టుకోవాలని ఒక ఆలోచన వచ్చింది. హే, నేను ముందు మార్కెట్కి వెళ్ళి ఒక సైకిల్ ట్యూబ్ కొనాలి. వెళ్ళొస్తాను. వాడేం చెప్పాడో విన్నావా? నాకు బాగా అర్థమైంది. నువ్వేం మాట్లాడుతున్నావు? నీకేమైనా అర్థమవుతుందా? మన దగ్గర సైకిలే లేదు. అలాంటప్పుడు నువ్వు ట్యూబ్ కావాలని అడుగుతున్నావేంటి? హైలీ వస్తోంది కదా, దాని దగ్గర నుంచి తప్పించుకోవడానికే నేను ఇలా అడుగుతున్నాను. ఇది నా ఒక్కడి సమస్య కాదు, మన కుటుంబ సమస్య. దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకోండి. అరే, ఇదేంటి? హలో, నువ్వేం ఫీల్ అవ్వకు. బజార్లో ఉన్న ట్యూబ్స్ అన్ని మేము కొనేసాం. నీకొకటి కూడా దొరకదు. ఇక నువ్వు ఊపిరిని బిగబట్టే పనిలో ఉండు నోబితా. ఆయన చాలా పాపం. నువ్వే కాదు, నీ తాతయ్య కూడా అంతే అన్నమాట. ఓ, ఇప్పుడు నేనేం చెయ్యాలి? నోబితా, నువ్వే స్వయంగా మీ తాతయ్యకి సహాయపడచ్చు. ఏంటి, నేనా? ఇదిగో దీన్ని తీసుకో. అరే, నేను ఇది అసలు మర్చిపోయానుగా. వెంటనే టైం మిషన్ లో వెళ్ళి దీన్ని ఇచ్చేద్దాం. ఓకే. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అమ్మ నాన్న కూడా నన్ను అర్థం చేసుకోవడం లేదు. అది వచ్చేసిందంటే అరే, ఇదేంటి? ఓ, అరే భలే ఉందే. నాకు అర్థమైంది, ఇది ఒక రకమైన ట్యూబే. అమ్మా, ఇంకా మనకి ఎలాంటి సమస్య ఉండదు. హ్యాలీ నుంచి తప్పించుకోవడానికి నాకు ట్యూబ్ దొరికేసింది. పాపం తన అమాయకుడు. అవును, పైవాడే తనకిచ్చినట్టు అనుకుంటున్నారు డోరేమాన్. వాళ్ళున్న కాలంలో ప్లాస్టిక్ ట్యూబ్స్ అన్ని ఉండేవి కాదు, అందుకే. పరిగెత్తండి.
ఎందుకు అందరు ఇలా పరిగెత్తుతున్నారు? ఆ హేలి ఏదో ఏలియనో భూతమో దెయ్యమో నాకు తెలీదు. మనం ఏదో ఒకటి చేసి దాన్ని ఆపే తీరాలి డోరేమాన్. డోరేమాన్ కి చెప్పేశావుగా, నువ్వు బాధపడకు. ఇది మనకి సహాయపడుతుంది అనుకుంటాను. పర్వాలేదు, ట్రై చేసి చూద్దాం. ఓకే. అరే ఏం చేస్తున్నారు ఇక్కడ? హేలీ వస్తుందన్న సంగతి మీకు తెలీదా? హేలియా కైలియా అదేంటో ముందు చెప్పండి. అరే అదేంటని మీకు తెలియదా? ఏం పిల్లలదా మీరు? అది మీదకొచ్చేస్తుంది. ఇక్కడ ఉంటే నా ప్రాణానికే ప్రమాదం. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అదొక కామెట్. ఏంటి పవర్ కట్టా? నాకిప్పుడు అంతా అర్థమైంది. హేలీస్ కామెట్ మే 1910 లో వచ్చింది. అంటే ఇదొక స్టార్ ఎర్త్ ని క్రాస్ చేసి వెళ్తోంది. అంటే వీళ్ళు హేలీ స్టైల్ అని చెప్పారు. అదేంటమ్మా? అసలు అది హేలీస్ టేల్ కాదు, హేలీస్ కామెట్. వీళ్ళని అస్సలు మార్చలేమా? హా? నోబితా ఇలా చూడు. అరే అవును, నిన్న మనం చూసిన కామెటే కదా ఇది. నాకిప్పుడు అంతా అర్థమైంది. ఆ కాలంలో సైన్స్ అంత అడ్వాన్స్డ్ కాదు, అందుకే వాళ్ళు కామెట్ ని మాన్స్టర్ అనుకున్నారు. అసలు భయపెట్టడానికి ఏం లేదు. అందుకనే దీన్ని హేలీ స్టైల్ అన్నారు అనుకుంటా. అవును, వాళ్ళు అదే ఎండ్ ఆఫ్ ద ఎర్త్ అనుకున్నారు. అందుకే వాళ్ళు అనవసరంగా అలా భయపడిపోయారు. అచ్చు మనం భయపడినట్టే. ఓ అలా జరిగిందా? అయితే ఏదో మనకి యూస్ అవుతుందని చెప్పారు. ఏంటిది? మనది కనిపెట్టేశాం. ఎలాగో అలా హ్యాలీ ఈసారి భూమిని ఏం చేయకుండా వెళ్ళిపోయింది. కానీ మళ్ళీ 86 సంవత్సరాల తర్వాత వస్తుంది. అందుకే దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ ని నా డెసిడెన్స్ కోసం ఉంచాను. చూసావా, నేను ఇది ఆయనకి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆయన నాకు ఇచ్చారు. అలా చూడు, ఒక కామెంట్. కాదు నోబితా, అదొక వేపర్ ట్రయల్. నాకు తెలుసు డోరేమాన్. నోబితా, నీకు తెలుసా ఆ హ్యాలీస్ కామెట్ మళ్ళీ ఫిబ్రవరి 1986 కి వస్తుంది అన్నారు. ఇది 76 ఇయర్స్ ఒకసారి వస్తుంది కదా. జీవితంలో అదృష్టం ఉన్న వాళ్ళే దీన్ని చూడగలుగుతారు. నేను వరక మాట్లాడుతున్నాను కదా. హ్యాలీస్ టేల్, నాకు దాన్ని చూడాలని ఉంది. ఇది మీలో ఎవరో ఒకరు చేసిన తప్పు. నేను చేసే అల్లరి గురించి మా మామ్ కి ఎవరో కంప్లైంట్ చేశారు. ఎవరు చేశారో మర్యాదగా చెప్పండి, లేదా? కాదు కాదు, అది నేను కాదు. మరైతే కంప్లైంట్ చేసింది ఎవరు? నీకు తెలిస్తే నాతో చెప్పు. అయితే ఈ నిర్వాకం నీదేనా సునియో? నన్నెందుకు అనుమానిస్తున్నావు? నేను అలా చేస్తానా జియాన్? నువ్వు చెప్పకుంటే చెప్పింది ఎవరు? నోబితా కూడా అయ్యుండొచ్చుగా. అలా నేను చేయలేదు. నోబితాకి ఎవరినైనా ఇరికించడం అంటే చాలా సరదా. వాడే మీ మమ్మీకి చెప్పుంటాడు. అయితే దీనంతటికి నువ్వేనా కారణం? లేదు లేదు, నాకు దీనికి ఏం సంబంధం లేదు. నన్ను వదిలే ప్లీజ్. నోర్మై, నీ వల్ల నేను మా మామ్ చేతిలో చాలా దెబ్బలు తిన్నాను. ఇప్పుడు నువ్వు తిను. నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు జియాన్. అలా నేను చేస్తాను. నోర్మై నోబితా, నా చేతుల్లో ఈ రోజు నువ్వు అయిపోయావు అంతే. ఏయ్ నోబితా, ఆగు. ఎక్కడికి పారిపోతున్నావు? నేను తిన్న దెబ్బలు నువ్వు తినాల్సిందే. ఆగు నోబితా, ఆగు. నోబితా, నిన్ను వదిలిపెట్టను. నా చేతికి నువ్వు దొరకాలి. నీ మక్కెలిరగతంతాను. పొద్దున్నే లేచి ఎవరి మొహం చూసానో ఏంటో. నాయనా డోరేమాన్, నా సిచ్యుయేషన్ అర్థం చేసుకో ప్లీజ్ డోరేమాన్. ఏదైనా మాట్లాడు డోరేమాన్. నేను ఎంతసేపటిగా అరుస్తున్నాను, అలా రియాక్షన్ ఇవ్వకుండా కూర్చొని ఉన్నావేంటి? ఏమైంది నీకు? ఏంటిది డోరేమాన్?
హాయ్ మై డియర్ క్లే రోబోట్. నా డోరా కేక్స్ ని చూసుకున్నందుకు చాలా థాంక్స్. 2 డోరేమాన్లా ఎలా సాధ్యం? ఆశ్చర్యంగా ఉందా నోబితా? ఏంటి మాయమైపోయింది? నా ఐడియా ఎలా ఉంది చెప్పు? అవును, ఇదేంటమ్మా? దీని పేరు రివర్స్ కెమెరా. ఇది మామూలు కెమెరా కాదు. మనం దీంట్లో పిక్చర్స్ లోడ్ చేసి షూట్ చేస్తే చాలు. తర్వాత ఇటువైపు ఏదో చేసావే. అదా, ఈ పిక్చర్ ని దీంట్లో పెట్టాను. తర్వాత ఇమేజ్ ని ప్రొజెక్ట్ చేశాను. చూడటానికి రియల్ గా ఉంది కదా? అమ్మయ్యా, ఇక నా పనులన్నీ పూర్తయ్యాయి. ఇక జాలీగా డోరా కేక్స్ తినచ్చు. డోరేమాన్, నేను పెద్ద ప్రాబ్లం లో ఇరుక్కున్నాను. ఏంటి నోబితా, ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం తో వస్తున్నావు? నేను ఏమని చెప్పను డోరేమాన్. నాతో ఒక కథే స్టార్ట్ చేశారు. ఏంటి, నిజంగానా? వాళ్ళు నేను ఇరికించేంత వరకు నువ్వేం చేస్తున్నావు? ఇది చాలా ఘోరం. నేనేం చేయగలను? నువ్వు హోంవర్క్ చేయకుండా ఆడుకుంటావని నాకు తెలుసు, కానీ ఎప్పుడు నువ్వు ఇలాంటి చెత్త పనులు చేయవు. జియాన్ వాళ్ళ ఇంట్లో తిట్టారంటే అది వాడు చేసిన తప్పే. దానికి నిన్ను తిట్టి కొట్టాల్సిన అవసరం లేదు. ఆ జియాన్ని ఊరికే వదిలిపెట్టకూడదు. రోజు రోజుకి వాడి అల్లరి ఎక్కువ అవుతోంది. ఏదో ఒకటి చేయాలి. కరెక్ట్ గా చెప్పావు. వాడిని ఏడిపించడానికి మనం ఈ కెమెరాని యూజ్ చేద్దాం. ఈ కెమెరాతో నువ్వేం చేయగలవు? నోబితా, ఈ ఆల్బమ్ నుంచి ఏదో ఒక పిక్చర్ ని సెలెక్ట్ చేయి. తర్వాత పని నేను చూసుకుంటాను. ఏంటి, పిక్చర్స్ కావాలా? ఏం చేయబోతున్నావు ముందే చెప్తేనే సిద్ధమై వస్తామమ్మా. మాట్లాడకుండా రా నోబితా, నేను చూసుకుంటాను. వాడిక్కడ లేడేంటి? అంతలోనే ఇంటికి వెళ్ళిపోయాడా? తప్పదు, వాడెక్కడున్నాడో మనం అక్కడికే వెళ్ళాలి. నిన్ను ఏడిపించి వాడక్కడ జాలీగా కామిక్ బుక్ చదువుకుంటున్నాడు. సరే, ఈ ఫోటోని దీంట్లో సెట్ చేద్దాం. ఏ జియాన్, అలా గున్నెనగలా కూర్చుంటున్నావేంట్రా? వచ్చి పట్టుకో. నోబితా, నిన్ను వదిలిపెట్టను. వస్తున్నాను, కాచుకో. నిన్ను నోబితా, నిన్ను ఎక్కడికి వెళ్ళిపోయాడు? డోరేమాన్, నా బండోడు అయిపోయాడు. నెక్స్ట్ మన వంకర ముద్దే. పొట్టోడిని వదలకూడదు. అరే, ఎంత అందమైన అమ్మాయి. ఇంతవరకు ఇలాంటి బ్యూటీని ఎక్కడా చూడలేదు. మిస్, నాకు ఆటోగ్రాఫ్ ఇవ్వా ప్లీజ్. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు ఇక్కడేగా చూసాను. సడన్ గా ఎలా మాయమయ్యారు? సునియో, ఏంటి షూస్ కూడా వేసుకోకుండా అలా బయట నిలబడ్డావు? మమ్మీ, సుమై రోషినో లాంటి అమ్మాయిని నేను ఇప్పుడు చూశాను. మళ్ళీ కనిపించలేదు. మీకేమైనా తెలుసా? మీరే హోషినో, ఇంతకీ ఎవరు తను? తనొక గ్రేట్ సూపర్ స్టార్ మమ్మీ. నువ్వేమంటున్నావు సునియో? సూపర్ స్టారా? ఏది తను? చెప్పు సునియో, ఏంటిలా సైలెంట్ గా నిలబడ్డావు? ఇందాక ఇక్కడే చూశాను మమ్మీ, కానీ ఇప్పుడు కనపడడం లేదు. ఆ సూపర్ స్టార్ ఫోటో కూడా బాగా పనిచేసింది. సునియో, ఆ నోబితా నువ్వు ఎక్కడైనా చూసావా? నోబితాను వదిలి నీకు సుమేర్ ఎక్కడన్నా కనిపించిందా? అదే సూపర్ స్టార్. ఎవరు? సుమీరేనా? అంటే నువ్వు చెప్పేది సుమీరో హోషినో గురించా? అవును, ఇందాక మా ఇంటి దగ్గర తనని చూశాను. ఏమిటి, సుమీరే ఇక్కడికి వచ్చిందా? అలా అనకు జియాన్, నేను నిజంగానే చూశాను. ఆటోగ్రాఫ్ కూడా తీసుకుందాం అనుకున్నాను. అంటే నువ్వు చెప్తే అది నిజమే అయి ఉంటుంది. నేను కూడా తన ఫ్యాన్ సునియో. ఇద్దరం కలిసి ఆవిడ్ని వెతుకుదాం. ఎంతో దూరం వెళ్ళుండదులే. ఎక్కడున్నా త్వరగా వచ్చేయి సుమీరే. సుమీర్, మీరు ఎక్కడున్నారు? హే సుమీరే, నువ్వెక్కడున్నావు? నేను ఇక్కడున్నాను, నీకోసం వెయిట్ చేస్తున్నాను. ఇక నేను అక్కడికి కూడా వేయలేను. ఓ జియాన్, సునియో, మీరిద్దరూ ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు? షిజుకా, సుమైర్ హోషినో నీకు ఎక్కడైనా కనపడిందా? చెప్పు. నువ్వేమంటున్నావు? సుమిరే హోషినోనా? కానీ తను షూటింగ్ కోసం ఫారెన్ వెళ్ళిందని ఈ రోజు పేపర్లో రాసుంది. తను నిజంగా ఒక సూపర్ స్టార్. నాకు కూడా తన్ని చూడాలనుంది. సునియో, నువ్వు నాకు అబద్ధం చెప్తావా? నిన్ను వాడికి ఇది కావాలి, ఇంకా కావాలి. పొట్టోడిని వదలకూడదు. ఆ జియాన్ బండోడు జాలి దయ లేకుండా నన్ను ఇరగదీశాడు.
అరే నోబితా ఇక్కడున్నాడా? జియాన్ వెంటనే వస్తే ఆ నోబితా మీద అటాక్ చేయొచ్చు. వాడిక్కడ లేడు సునియో. ఇందాక అక్కడే ఉన్నాడు. నీకు బాగా నమ్మకం ఉందా? ఏయ్ నోబితా, ఏయ్, ఎవరిని అడిగినా ఇంట్లోకి వచ్చావు. ఐఎమ్ సారీ, ఏదో తెలియక ఏంటి ఏదో తెలియక అంటావు? నా ఇంట్లో వస్తువులు కనపడడం లేదు, దానికి నువ్వే కాదవా? సార్ ప్లీజ్ సార్, నన్ను చేయకండి. సునియో నిన్ను వదిలిపెట్టను, నేను అయిపోయావు. నీకు హెల్ప్ చేద్దాం అనుకున్నాను జియాన్. నోరు మూయి సునియో, వెళ్ళి ఆ నోబితా ఎక్కడున్నాడో వెతుకు వెళ్ళు. రే సునియో, నేను ఇక్కడ రా. వాడు చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడు జియాన్. సునియో, నువ్వు నోబితాని నిజంగా చూసావు కదా? అందులో సందేహమే లేదు. అయితే ఓకే. అసలు ఇంత పెద్ద చెట్టు మీదకి ఆ నోబితా ఎలా ఎక్కగలిగాడు? ఈ సునియో మాటలు వింటుంటే నాకేదో డౌట్ వేస్తోంది. కనిపించాడా? వాడిని చిత్తగొట్టావా? వాడు ఏడుస్తున్నాడా? ఇక నీ మాటల్ని ఈ జన్మలో నేను నమ్మను సునియో. ఇప్పుడు జియాన్ పట్టుపడదాం. హే జియాన్, నన్ను వెతుకుతున్నావా? నోబితో నిన్ను వదిలిపెట్టను. ఇదేంటి ఇలా జరిగింది? ఏంటలా రోడ్డు మీద పడుకోడానే? ఇక్కడ ఉన్నాను కదా, పరిగెట్రా. నోబితో నిన్ను వదిలిపెట్టను, అయిపోయావు. ఏంటిది? రే ఏంట్రా ఇది? నేను ఇక్కడేగా ఉన్నానా? ఓ నో, నా కంట్లోకి బురద వెళ్ళింది, నేను సరిగ్గా చూడలేకపోతున్నాను. పైన నిన్ను వదిలిపెట్టను నోబితా, నువ్వైపోయావు. ఇదేంటి ఇలా జరిగింది? మిస్టర్ జియాన్, నీకేమైంది? ఎందుకు ఇలా వచ్చి నా మీద పడ్డావు? నువ్వెప్పుడు నన్నే టార్గెట్ చేస్తున్నావు ఎందుకు? చెప్పు, మాట్లాడు. నన్ను క్షమించండి. వా, ఇప్పుడు స్వీట్ తిన్నట్టుంది. ఆ జియాన్ కి మంచి లెసనే టీచ్ చేసాం. అవును, అబద్ధాలు చెప్పకూడదని పెద్దవాళ్ళు ఊరికే చెప్పారా ఏంటి? రేపటి నుంచి ఒక వారం రోజుల పాటు క్లాస్ రూమ్ క్లీనింగ్ బాధ్యత నీదే. ఏమిటి, అర్థమైందా? అంతులేని స్నేహం, వీడి మాటే వేదం, ప్రజలందరి మెప్పులు పొందిన వాడే ఈ డోరేమోన్. వీడిని చూస్తే చాలు పొంగును ఆనందాలు, జీవితాలనే మార్చేస్తాడు వీడే డోరేమోన్. పిల్లలు పెద్దలు అందరికీ నచ్చే వీడు తుంటరి, అందరి మనసులు దోచే డోరేమోన్.